వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తూ సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా కొనియాడారు. ఇక రాష్ట్రం వస్తే చీకటి అవుతుందనే మాటల నుంచి నేడు వెలుగులు చిమ్ముతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వికారాబాద్ జిల్లా అంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభిమానమని ప్రతి మీటింగ్లో ప్రస్తావన తీసుకువస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజంగానే మర్పల్లిలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా భాగస్వామ్యం అంతో ఇంతో ఉంది. అది సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంకొకటి ఏం చెప్పారంటే, మన రైతు బంధు అధ్యక్షులు చెప్పారు, ఎంఆర్ ఆఫీస్లో ఒక సర్టిఫికేట్ పోతే 108లో పోయినట్టు మేము పోవాలని చెప్పినారు. డెఫినెట్గా ఎంఆర్ ఆఫీస్ సంబంధించి మొదలు పెట్టుకుందాం. మీ ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగారు. తొందరలోనే జిల్లా కలెక్టర్ గారికి మనవి చేస్తా ఉన్నాను. కొంత అమౌంట్ రిలీజ్ చేస్తాం, మీరు వర్క్ స్టార్ట్ చేయండి, మిగతాది పైనుండి వస్తే దాన్ని కూడా చేసుకుందాం. అట్లే బస్ షెల్టర్, బస్ స్టాండ్ అనేది అందరికీ అవసరమైంది కాబట్టి బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఎస్టిమేట్ చేసిన దాంట్లో కొంత రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం, అది కూడా చేసుకుందాం. మండలం నుండి అన్ని గ్రామాల నుండి వచ్చిన వాళ్ళందరూ బస్ స్టాండ్లోనే ఎక్కువ మంది పేద మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేసుకుందాం అని కూడా మరొకసారి మీకు మనవి చేస్తూ నిజంగానే